ఏర్పేడులో 16 మంది రైతుల్ని బలిగొన్న లారీ ప్రమాదానికి కొద్ది గంటల ముందు కడపలో టోల్ కట్టిన దృశ్యాలు టీవీ9 సంపాదించింది. ఈ దృశ్యాల్లో లారీ నంబర్ కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. ఏపీ 268679 నంబర్ గల ఈ లారీ టోల్ గేట్ దగ్గర ఆగింది. డ్రైవర్ టోల్ ట్యాక్స్ కట్టి అదే మత్తులో టోల్ ట్యాక్స్ కట్టి ముందు కదలడాన్ని మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ టోల్ కట్టిన కొద్ది గంటలకే లారీ ఈ బీభత్సం సృష్టించింది. ఇదే లారీ మృత్యు శకటంలా మారింది. ఇదే లారీ 16 మంది రైతుల్ని బలి తీసుకుంది. కొద్ది గంటల ముందు ఆ లారీ డ్రైవర్ టోల్ గేట్ దగ్గర ట్యాక్స్ కడుతున్న దృశ్యాలు టీవీ9 సంపాదించింది. ఈ దృశ్యాల్లో మనకి ఆ డ్రైవర్ టోల్ గేట్ దగ్గర ట్యాక్స్ కడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అతను పూర్తిగా మద్యం మత్తులో ఉన్న డ్రైవర్. అతను గురవయ్య ఇతని పేరు. కేవలం కార్ డ్రైవింగ్ లైసెన్స్తో లారీ నడుపుతున్న ఈ డ్రైవర్ ఇప్పటి వరకు అధికారులకు పట్టుపడకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దంలా మారింది. కార్ డ్రైవింగ్తో లారీని నడపగల సామర్థ్యం ఆ డ్రైవర్కు ఉంటుందని ఎలా నిర్ధారించుకున్నారు అధికారులు? ప్రమాదం జరగకుండా ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగల సామర్థ్యం ఈ డ్రైవర్కు ఉందని అధికారులు ఎలా గుర్తించగలిగారు? ఇప్పటి వరకు ఏ టోల్ గేట్ దగ్గర ఎక్కడ అధికారుల తనిఖీల్లో ఎక్కడా పట్టుబడిని ఇతని లైసెన్స్ ఒక క్వశ్చన్ మార్క్. ఇదే లారీ ఇప్పుడు ఏర్పేడు ఘటనలో అంతమంది ప్రాణాలని బలి తీసుకుని అన్ని కుటుంబాలని రోడ్డున పడేలా చేసింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? మత్తులో ఉన్న ఆ డ్రైవరా, లేక కళ్ళు తెరుచున్నా నిద్రపోయినట్టున్న అధికారులదా? ఏర్పేడు ఘటనలో 16 మంది రైతుల్ని బలిగొన్న లారీ ప్రమాదానికి కొద్ది గంటల ముందు కడపలో టోల్ కడుతున్న దృశ్యాలు ఇవి. ఇక్కడ టోల్ కట్టిన తర్వాతే కొద్ది గంటల తర్వాత వెంటనే ఆ మునగలపాలెం రైతుల మీదకు దూసుకు వెళ్ళింది. ఏపీ 268679 నంబర్ గల ఈ లారీ టోల్ గేట్ దగ్గర ట్యాక్స్ కడుతున్న డ్రైవర్ని మనం చూడొచ్చు. ఇప్పుడు ఎవరు బాధపడ్డా పోయిన ప్రాణాలను మాత్రం తిరిగి తీసుకురాలేం. వారి అవయవాలు చూడండి, ఎక్కడికక్కడ ముక్కలైన వారి శరీభాగాలు చూస్తుంటే హృదయం ఎంత విలవెల్లాడుంటుంది. పూర్తిగా రోడ్డున పడ్డ కుటుంబాలని ఎవరు ఆదుకుంటారు? చిత్తూరు జిల్లా ఏర్పేడు మండల కేంద్రంలో మృత్యు లారీ సృష్టించిన బీభత్సం ఇంకా కళ్ల ముందు కదలాడుతోంది. బాధిత కుటుంబాలను ఎవరు ఆదుకున్నా ఆ పోయిన ప్రాణాలను మాత్రం ఎవరూ తీసుకురాలేరు. అదే ఆ లారీ డ్రైవర్ని ముందుగానే కట్టడి చేసుంటే కేవలం కార్ డ్రైవింగ్ లైసెన్స్తో హెవీ వెహికల్స్ నడుపుతున్న ఇతన్ని అధికారులు ముందే పట్టుకుని ఉంటే ఈ బీభత్సాన్ని ఆపగలిగి ఉండేవాళ్ళం. ఇప్పుడు గుండెలు అవసేలా రోధిస్తున్న ఆ కుటుంబాలని ఎవరు ఆదుకుంటారు? చిత్తూరు జిల్లా ఏర్పేడు మండల కేంద్రంలో మృత్యు లారీ సృష్టించిన బీభత్సం ఇంకా కన్నీరు తెప్పిస్తూనే ఉంది. బాధిత కుటుంబాలు గుండెలవసేలా రోధిస్తూనే ఉన్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు ఇంకా ఆసుపత్రుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. ఇలా ఉండగా విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఏర్పేడు ప్రమాద బాధితుల్ని పరామర్శించనున్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండల కేంద్రంలో మృత్యు లారీ సృష్టించిన బీభత్సం ఇంకా కన్నీరు తెప్పిస్తూనే ఉంది. బాధిత కుటుంబాలు గుండెలవసేలా రోధిస్తున్నాయి. ఈ ఘటనలో మొత్తం 16 మంది చనిపోగా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.